తీన్మార్ మల్లన పైన రేవంత్ రెడ్డి నిన్న దేవేందర్ గౌడ్ కి సంబంధించిన ఫౌండేషన్ కార్యక్రమంలో ఇండైరెక్ట్ గా తీన్మార్ మల్లన కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అది కౌంటర్ కూడా అనుకోవద్దు, అంటే తీన్మార్ మల్లన మాట్లాడిన మాటలకి జవాబిచ్చే ప్రయత్నం చేసిండు. ఇంకొక ఆయన అంటాడు, నువ్వే చివరి, నువ్వే ఆఖరి, నువ్వే మొదటి అని. ఉంటే ఉండని చివరి అని చెప్పేసి కులగణనకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఓసీ కులాన్ని నేను పెంచాలనుకుంటే 20% పెంచుతుండే. ఈ కులన గణన జరిగింది దేశ చరిత్రలో ముఖ్యంగా ఏ రాష్ట్రం చేయని పని తెలంగాణ రాష్ట్రం చేసింది. బీసీలను తక్కువ చేయాలనుకుంటే, ఓసీలను పెంచాలనుకుంటే 20% చూపిస్తుండే, నేను నాకు అవసరం లేదు అనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసుకుంటే ఆయన ఒక వెలమలకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా వెలమల జనాభా రాష్ట్రంలో ఎంత ఉంది అనుకుంటే కూడా 1,04,000 చిల్లర జనాభా ఉంటారు. అంటే వెలమ కులంలో మొత్తం కూడా జనాభా ఎంత ఉంది అంటే 1,04,000 చేంజ్ ఉందని చెప్పేసి రీసెంట్ గా చేసిన సర్వేలో తేలింది. అంటే వాళ్ళకి ఒక ఎమ్మెల్యే కూడా గెలిచేంత స్థానం కూడా లేదు, అంటే అంత పాపులేషన్ కూడా లేదు. నార్మల్గా ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 4 to 5 lakhs 6 lakhs, ఒక్కొక్క దగ్గర 8 lakhs పాపులేషన్ ఉంటుంది జనాభా ఓటర్లు. సో అలాంటిది వాళ్ళ జనాభా అంతుందని. సో వాళ్ళ జనాభాకు సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఎంత ఉంటుందయ్యా, మీరు ఒక సంచి బియ్యం వండితే సగం మిగులుతాయి అని చెప్పేసి. సేమ్ ఇలాంటి డైలాగే తీన్మార్ మల్లన్న కూడా ఒక బీసీ గర్జనలో ఆయన మాట్లాడడం జరిగింది. మీ జనాభా ఎంత ఉంటుంది, రెడ్ల జనాభా అని కూడా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి నువ్వే చివరి ఓసీ ముఖ్యమంత్రివి అని కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి నిన్న సానుకూలంగానే స్పందించి, కొంతమంది నువ్వే చివరి ముఖ్యమంత్రి అంటే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఉంటానేమో అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే అవుతుండొచ్చు చివరి ముఖ్యమంత్రిని, కానీ మా నాయకుడు అంటే ఇక్కడ రాహుల్ గాంధీ, మా నాయకుడికి ఆయన ఇచ్చిన బాధ్యతను, నేను ఆయనకి ఇచ్చిన మాటను నిలుపుకోవాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసి మేము చూపించాము. అది కాంగ్రెస్ కార్యకర్తగా నాకున్నటువంటి నిబద్ధత, నాకు ఇచ్చినటువంటి పదవికి నేను న్యాయం చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్రతి ప్రభుత్వంలో ఇలాంటి చికాకు తెచ్చే నాయకులు, అంటే ఆయన నిజంగా ఒక బీసీలకు మంచి చేసేదా, లేదా బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలి, ఇంకొక రాజకీయంగా ఎదగాలని చూస్తున్నాడా తీన్మార్ మల్లన్న, లేదా బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటున్నాడా? ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటి చికాకులు అనేటివి ఉంటాయి. నిన్ననే ఒక పొలిటికల్ అంటే రాజకీయ విశ్లేషకుడు, దాంతోపాటు బాగా అపార రాజకీయ అనుభవం ఉంది, ఆయనతో ఇలాగే మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నిజంగా బీసీ ముఖ్యమంత్రి కావడం అనేది మంచిదే, కానీ కులాల పరంగా పోవడం కష్టం. ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఒక కులానికి సంబంధించి ఒక కుల నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి కాలేకపోయినారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఇప్పటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ బీసీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కాలేదు చరిత్రలో. కానీ బీసీ ముఖ్యమంత్రి కావాలి, కరెక్టే. బీసీలు ఓట్లేస్తేనే మెజారిటీ వాళ్ళు ఎటువైపు ఉంటే వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది. బీసీ ముఖ్యమంత్రి కావాలి, కానీ బీసీలే ముఖ్యమంత్రి కావాలి, బీసీ రాజ్యాధికారం రావాలని గుడ్డిగా మనం పోతే, ఈ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు నిజంగా గద్దెనెక్కితే, ముఖ్యమంత్రి అవుతే జనాలకు లాభం జరుగుతుందా? నిజంగా బీసీల ముఖ్యమంత్రి కావాలి, ఓసీలు అవుతున్నారు, బీసీలకు కూడా పదవి రావాలి అంటే, బీసీలు ముఖ్యమంత్రి అవుతే, బీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు జరగబోయే నష్టాలు ఏమైనా ఉంటాయేమో. బీసీలు ముఖ్యమంత్రి అయితే పరిపాలన జరుగుతుందా? నిజంగా తీన్మార్ మల్లన్న అనుకున్నట్టుగానే గద్దెనెక్కితే, జనాలకు మంచి జరగకపోతే, జనాలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే, డెవలప్మెంట్ కాకపోతే ఎవరు బాధ్యులు అని కూడా మాట్లాడడం జరిగింది. కులాన్ని పక్కకు పెడితే ముఖ్యంగా ప్రతి పౌరుడికి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో బాగుపడాలి, డెవలప్మెంట్ కావాలి, అది కోరుకుందాము. ఈ ఉచిత పథకాలు, ఈ కుల రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది కూడా ఒక ఫ్యాక్టే. కానీ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత తీన్మార్ మల్లన్న గురించి చాలా మంది అనాలిసిస్ చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న తిట్టిండు, లేదా రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న నీ పని అయిపోయింది, ఇంకా నన్ను మోసం చేసినావు అని చాలా రకరకాల మాటలు మాట్లాడినట్టు కూడా మనకు కనబడింది. కానీ మొత్తానికి తీన్మార్ మల్లన్న గురించి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రస్తావించడం అనేది అసలు చాలా మంది దీన్ని కూడా ప్రస్తావిస్తాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి. పైగా చివరి ముఖ్యమంత్రిని అయితే అవుతానేమో అనే మాట కూడా రేవంత్ రెడ్డి నోట తీన్మార్ మల్లన్న తెప్పించిండు. అక్కడ వరకు కూడా వెళ్ళింది ఈ వ్యవహారం అంతా కూడా. చాలా వరకు
10 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా మంది అనడం జరిగింది. 5 years వరకు పక్కా ఉంటానని చెప్పేసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటానని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. 5 years ఈ కుర్చీ పక్కా అని. సో ఇప్పుడు చివరి ముఖ్యమంత్రిని అవుతానేమో అని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక వైపు చూసుకోవాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇదే అంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉందో లేదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అనేది రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నాడేమో అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న మాట. మొత్తానికి ఇదంతా రేవంత్ రెడ్డి స్పీచ్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన CCTVని సబ్స్క్రైబ్ చేసుకోండి.